అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలతో మాట్లాడారు. ఒకసారి విందాం. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. ఈయన కట్టాడంట, వాళ్ళు కూల్చేశారంట. ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తారు. ఈయన ప్రజా రాజధాని అమరావతి, ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రజా రాజధాని అమరావతి ఉండాలంటే కూల్చేశారంట. అట్లా అదేవిధంగా పోలవరం ఈయన కడతానంటే కూల్చేశారంట. ఇంకో మాట కూడా చెప్పారు కంటిన్యూషన్ లో, ఏంటంటే రోడ్లు ఈయన పోస్తే వైసీపీ వాళ్ళు వచ్చి తవ్వేస్తున్నారంట. మరి ఏం చేస్తున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారో, వ్యవస్థలు ఏం చేస్తున్నాయో, వీళ్ళు రోడ్లు పోస్తే వైసీపీ వాళ్ళు వచ్చి తవ్వేస్తున్నారంట. ఈ మూడు విషయాలు 1 by 1 మనం చూద్దాం. మొట్టమొదటి అంశం పోలవరం. పోలవరం ఈయన ఏం చేశాడో మన అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం వారం అని చెప్పేసి పెట్టి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయే విధంగా, అంటే దాంట్లో ఇసుక బదులు సిమెంట్ బదులు బూడిదేమన్నా వేశారా, లేకపోతే రాళ్లు బదులు కంకర బదులు రబ్బర్ బాల్స్ ఏమన్నా వేశారా? ఎందుకు కొట్టుకుపోద్దండి? ఒక్కసారి కాదు, లేటెస్ట్ గా మళ్లీ ఒకసారి కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటం అంటే అర్థం ఏంటి? డయాఫ్రమ్ వాల్ నీళ్లలోకి దిగి ఎవరు తవ్వుతారు అంటే, డయాఫ్రమ్ వాల్ ముందుగానే కట్టడానికి ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు నువ్వు తీసుకోలేదు. కాఫర్ డ్యాములు కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని నువ్వు పాటించలేదు. ఈ రోజున ఒక శాపగ్రస్త ప్రాజెక్టు లాగా తయారైంది పోలవరం పరిస్థితి. 2027 అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు 27కి ఇస్తే సంతోషిద్దాం, ఇవ్వాలని కూడా కోరుకుందాం. ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరిగా డయాఫ్రమ్ వాల్ కూడా కట్టలేనటువంటి ఈయన వైసీపీ వాళ్లు కూల్చేశారు అన్నారు. అదొక పచ్చి అబద్దం. ఫేక్ పార్టీ వైసీపీ అన్నారు, అట్లాగే ఫేక్ ఛానల్ సాక్షి అన్నారు. ఎవరు ఫేక్ పార్టీయో ఎవరు ఫేక్ ఛానలో ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఇక ప్రజా రాజధాని అన్నారు. ప్రజా రాజధాని అన్నది నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పండి, ప్రజా రాజధానేనా? సమైక్య ఆంధ్ర పోరాట సమయంలో మీరు మీడియా ముందుకొచ్చి 5 లక్షల కోట్లు కావాలన్నారే, కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలన్నారే. సరే, 5 లక్షలను కాసేపు పక్కన పెడదాం. మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకి రాజధానిలో అవసరమైనటువంటి ప్రధాన ప్రభుత్వ కట్టడాలను వాళ్లే కట్టించి ఇవ్వాలి. అంటే రాజ్భవన్, సచివాలయం, చట్టసభలు అంటే శాసనసభ, శాసన మండలి, ఈ రెండు ఈ కట్టడాలన్నీ వాళ్ళు కట్టించి మనకు ఇవ్వాలి. దీనికి ఏమి ఇచ్చారు వాళ్ళు? 2500 కోట్లని చెప్పుకుంటున్నారు, కానీ 2500 కోట్లు కూడా వాళ్ళు ఇవ్వాల. వాళ్ళు ఇచ్చింది 1500 కోట్లే. 2500 కోట్లు ఇచ్చారు, కానీ 1000 కోట్లని గుంటూరు విజయవాడ డ్రైనేజీ కోసం వాడారు. ఎందుకంటే గుంటూరు వాస్తవ్యుడిగా నాకు తెలిసినటువంటి విషయం కాబట్టి నేను చెప్తున్నా. ఇక
మీరు ఈ 5 లక్షల వాదాన్ని పక్కన పెట్టి ఆయన్ని నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం శంకుస్థాపన చేయించి ఆ రోజున మీరు ఎంత కావాలని అడిగారు? 47,500 కోట్ల రూపాయలు కావాలన్నారు. 47,500 కోట్ల రూపాయలు ఎక్కడ? 1,500 కోట్లు ఎక్కడండి? మీరు ఫెయిల్యూర్ అయ్యారా లేదా? అటర్ ఫ్లాప్ అయ్యారా కాదా? పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పేసి మీ మీద విమర్శలు చేసి పోలవరం డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. అమరావతికి మేము ఇంకెక్కడి నుంచి చేయమని చెప్పేసి ప్రధానమంత్రి గారు అడ్డం తిరిగారా లేదా? మీరు ప్రజా రాజధాని అన్నారే, ఏ రకంగా ప్రజా రాజధాని చంద్రబాబు నాయుడు గారు? ఏ రోజైనా సరే ఇతర పార్టీల వాళ్ళని కానీ ఆ పార్టీల వాళ్ళని కానీ ప్రజాస్వామ్య పరంగా ఎవరినన్నా తీసుకెళ్లడం జరిగిందా? ఏ రోజైనా సరే ఎవరినైనా సరే, పోనీ వైఎస్ఆర్సీపీ మీకు గిట్టదనుకుందాం, మిగతా ఏ పార్టీల వాళ్ళనైనా సరే కనీసం శంకుస్థాపన కార్యక్రమానికైనా వేదిక మీద కూర్చోబెట్టారా? శంకుస్థాపనలో కొబ్బరికాయ ఏమన్నా కొట్టించారా? ఇక ఏ రకంగా అది రాజధాని అవుతుంది? అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు ప్రజల తరపున రిప్రజెంటేటివ్ గా ఉండేటటువంటి వివిధ పార్టీల నాయకులు ఉన్నప్పుడే కదా. అదే కాకుండా మీరు చేసిన ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే ప్రజా రాజధాని అంటూ కార్పొరేట్ రాజధానిని ప్రజల నెత్తి మీద రుద్దాలి అనుకుంటున్నారు మీరు. ప్రజా రాజధాని అయితే ప్రభుత్వ భవనాలు అక్కడ చాలు. ప్రభుత్వ భవనాలంటే డిమాండ్ చేసి దానికి కావాల్సిన 4,000 కోట్లు 5,000 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనకి పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చి తీరాలి కాబట్టి పోరాడి తెచ్చుకొని మనం కట్టుకోవాలి. కట్టుకుంటే దానిని ప్రజా రాజధాని అంటాం. మీరేమంటున్నారు? 1,00,000 కోట్లు కావాలి, నవనగరాలు అక్కడే కావాలి. పోనీ కేంద్రం ఏమన్నా నిధులు ఇచ్చిందా మనకి? నిధులు ఇవ్వకపోగా మీరేం చెప్తున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెచ్చామంటున్నారు. ఒక 15,000 కోట్లు వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ నుంచి మరికొంత, అదేవిధంగా హడ్కో రుణం మరికొంత. ఇవన్నీ తెచ్చేసి మేము పనులు మొదలు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవి రుణమా గ్రాంటా? ఇది గ్రాంటు. ఎందుకు గ్రాంటుగా ఇవ్వలేకపోయింది కేంద్రం? అది ప్రజా రాజధాని కాదు కాబట్టి. మీరు కమర్షియల్ గా ఇక్కడ రాజధాని అంటే, క్యాపిటల్ అంటే మీరు ఒక తప్పుడు ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఏ తప్పుడు ఆలోచన తీసుకొచ్చారంటే, రాజధాని అంటే భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటటువంటి ఆలోచన ప్రజల్లో తీసుకొచ్చారు. కాబట్టి 11 ఏళ్లు గడిచినా గాని మీరు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తులేదేమో, మాకు గుర్తుంది, 11 ఏళ్లు గడిచినా గాని 1,500 మించి కేంద్రం దగ్గర నుంచి, మీ 1,500 కోట్ల మించి మీరు కేంద్రం దగ్గర నుంచి తీసుకురాలేకపోయారు. ఇది నిజమా కాదా? ఏ రకంగా ప్రజా రాజధాని అవుతుంది అది? భూములు, రియల్ ఎస్టేట్ అనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నంత కాలం, ప్రజల మైండ్ సెట్ ని మీరు ఉంచినంత కాలం అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? నన్ను కూడా చాలా మంది స్నేహితులు అడుగుతా ఉంటారు, ఆ ఊళ్ళో పెరిగిద్దంట, ఈ ఊళ్ళో పెరిగిద్దంట అని. ఏ ఊళ్ళో పెరగట్లేదు, ఉన్నదేదో పడిపోయిందని చెప్పేసి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అలా ఉంటే మీరు కార్పొరేట్ ముసుగులో నుంచి బయటకు ఏమన్నా వచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మీరేమంటున్నారు? 33,000 ఎకరాలు తీసుకున్నారు. సరే, నయానో భయానో ఏదో ఇచ్చారు, తీసుకున్నారు. మీరు తీసుకున్న భూముల్ని మీరు ఎవరికి కేటాయిస్తున్నారండి? ఎవరికి కేటాయిస్తున్నారు మీరు?
కార్పొరేట్ సంస్థలకు మీరు కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్బీఐకి మీరు ఒక 50 ఎకరాలు కేటాయించారు. 50 ఎకరాలు మీరు కేటాయించి 10 సంవత్సరాలు దాటింది. ఎందుకు ఆర్బీఐ రాలేదు? ఆ 50 ఎకరాలు సరిపోనప్పుడు మరొక 20 ఎకరాలు ఇస్తామనో లేకపోతే కేంద్రం దగ్గర కూర్చొని ఎందుకు మీరు బేరమాడి దాన్ని సరిచేయరు? ప్రజలకు సంబంధించినటువంటి భవనాలు వచ్చే విధంగా ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అదే మీకు నచ్చినటువంటి విట్టు వాళ్ళకి 200 ఎకరాలు ఇచ్చేశారు. విట్టు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి 200 ఎకరాలు ఇచ్చేశారు. ఎస్ఆర్ఎం వాళ్ళు 100 ఎకరాలతో ముందు పెట్టారు. వాళ్ళకి మళ్లీ ఒక 100 ఎకరాలు ఇచ్చేశారు. 50 లక్షల రూపాయల రేటు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సంస్థలు పెట్టడానికి వస్తామంటేనేమో వాళ్ళకి కోట్ల రూపాయలు చెప్తారు. మీకు నచ్చిన వాళ్ళకేమో లక్షల్లో ఇచ్చేస్తారు. అదేవిధంగా అమృత వాళ్ళకి 200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ అమృత కానివ్వండి, విట్ కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, సీట్లు ఏమన్నా పేదవాడికి ఫ్రీగా ఇస్తున్నారా? లేదా పేదవాడికి మెరిట్ బేస్గా ఏమన్నా ఇస్తున్నారా? ఒక్కొక్క సీటు 3 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. సీటు 3 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోవటం అంటే దాని అర్థం ఏంటి? కార్పొరేట్ రాజధాని కదా. కార్పొరేట్ రాజధాని చేసి ప్రజల మధ్య పింఛన్లు పంచుకునేదేదో పింఛన్లు పంచుకోకుండా పచ్చి అబద్దాలు ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరు కార్పొరేట్ రాజధానిని ప్రజల నెత్తి మీద రుద్దుతా ప్రజా రాజధాని అని మీరు ఎలా అంటారు? ఎంత దుర్మార్గం ఇది! దీంట్లో ఔచిత్యం ఏంటి? అంటే గట్టిగా చెప్తే అబద్దాన్ని ప్రజలే నమ్ముతారనే అంత గట్టిగా చెప్తారు. ఫేక్ ఫేక్ అంటే మీరు ఫేక్. మీరు రాజధానిని కార్పొరేట్ రాజధాని డెవలప్ చేస్తూ బ్యాంకుల ద్వారా ఏషియా బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ఏడీబీ, వరల్డ్ బ్యాంకు, హడ్కో ఇలాంటి సంస్థల ద్వారా తెచ్చి రుణాన్ని తెచ్చి ఆ రైతులు ఇచ్చినటువంటి భూముల్ని కార్పొరేట్ సంస్థలైనటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తూ మీరు పోతా మీరిది ప్రజా రాజధాని అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు? రోడ్లు గుంతలా? రోడ్లు పలుగుబట్టుకుని ఎవడైనా గుంత తీస్తా ఉంటే మీ పోలీసుల సంగతి దేవుడెరుగు. ఎవడైనా రోడ్డు మీద పోయేవాడు సామాన్య పౌరుడు వాళ్ళు ఆపకుండా ఉంటాడా? అబద్దాలు చెప్పడానికైనా అతకాలి కదా. చెప్పేది అబద్దం అనేది ప్రజలకు అర్థం కావట్లేదా? ఎందుకండి ఇలాంటి కబుర్లు, కాలక్షేప కబుర్లు? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ చివరిలో ఒక ఛాలెంజ్ కూడా చేశారు. రా అసెంబ్లీకి రా తేల్చుకుందామని. ఏంటయ్యా నువ్వు తేల్చుకునేది? నిన్న చూశాంగా, మొత్తం ఎవ్వరు లేరు వైసీపీ వాళ్ళు, మీరే ఉండరు. పచ్చి బూతులు, అబద్దాలు. అదేవిధంగా రేపు వస్తే మటుకు మీరేం చేస్తారు? ఆయనకి మీకు ధైర్యం ఉంటే మీకిచ్చిన సమయాన్ని ఆయనకి ఏమంటున్నాడు? మీకిచ్చిన సమయం ఆయనకి అక్కర్లా. మీకిచ్చి మీరు తీసుకునే సమయంలో పావు వంతు సమయం ఇవ్వండి, మేమందరం బతిలాడతాం ఆయన్ని. ఖచ్చితంగా వస్తాడు ఆయన సభలోకి. సమయం ఇచ్చే ధైర్యం లేదు, సమయం ఇవ్వడానికి ముందుకు రారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారని చెప్తారు. ఎవరు ఫేక్ అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఎంతకాలం ఫేక్ మాటలు చెల్లవు. నీతిగా, నిజాయితీగా ఆలోచించండి. ప్రజలను ఏమార్చే పని, ప్రజలను మోసం చేసే పనులు పక్కన పెట్టి నిజాయితీ, నిబద్ధతతోటి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రయత్నం ఎందుకంటే మీ డిక్షనరీలో, మీ లైఫ్ అనే డిక్షనరీలో నీతి, నిజాయితీ అనే మాటలకు అర్థం లేదు.
కానీ ఒక ప్రయత్నం మాత్రం చేయండి మహాప్రభు. నమస్తే.